నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ఇటీవల జాతీయ అవార్డులు పొందిన తెలంగాణ గ్రామాలు, మండలాలు, జిల్లా పరిషత్ల ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ నెల 17న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకోవడానికి ఢిల్లీ బయలుదేరారు. వికారాబాద్ జిల్లా పరిగిలో అగ్నిమాపక కేంద్ర వారోత్సవాలు జరిగాయి. అందులో భాగంగా ఏప్రిల్ 14 నుండి 20 వరకు అవగాహన కార్యక్రమాలు జరుగుతాయని ఎస్ఎఫ్ఓఎన్ చంద్రమోహన్ తెలపడం జరిగింది. మల్కాజ్గిరిలో ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న వాళ్ళు 59 జీవో ప్రకారం అప్లై చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం ప్రభుత్వం కల్పించింది. జీవో నెంబర్ 59 ప్రకారం అప్లై చేసుకున్న అర్హులకు వారికి తహసీల్దార్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. ఫీజు రియంబర్స్మెంట్పై ప్రశ్నించిన యువకుడిపై అనకాపల్లి జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నా బాబురాజు రెచ్చిపోయారు. అక్కడి నుంచి వెళ్ళిపోవాలని, లేదంటే పళ్ళు పీకేస్తా అంటూ హెచ్చరించారు. అంతేకాక యువకుడిపై దాడికి యత్నించారు. ఈ ఘటనపై స్థానికులు మండిపడుతున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపూల్ గ్రామంలో పల్లెబాట కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పర్యటించడం జరిగింది. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గ్రామంలో తిరుగుతూ మోరీలు, రోడ్ల పలు సమస్యల గురించి గ్రామ ప్రజలతో ఆరా తీశారు. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం శివంపేట గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సిఐటియు అధ్యక్షులు చుక్కారాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత రాజ్యాంగం బోధిస్తున్న బడుగు బలహీన వర్గాల సామాజిక హక్కులను మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు క్షుణ్ణంగా చదివి ఆకలింపు చేసుకున్న గొప్ప వ్యక్తి బీసీ లీడర్ కొమిరెడ్డి రాములని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, తెలంగాణ లా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గాలి వినోద్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని అక్కారం గ్రామంలో సంజన బ్యానర్స్ ప్రొడక్షన్ నంబర్ 1 సినిమా షూటింగ్ జరిగింది. ఈ చిత్రంతో అందరూ నూతన నటీనటులతో నిర్మిస్తుండడం విశేషం. తెలంగాణ వచ్చాక చాలా చోట్ల తెలంగాణలో బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్లో షూటింగ్లు జరుగుతున్నాయని ప్రొడ్యూసర్ గిరిపయ్యావుల తెలిపారు. అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్ర మండలం కానుగమాకులపల్లిలో గృహప్రవేశ కార్యక్రమంలో విషాదం నెలకొంది. గృహప్రవేశం జరుగుతున్న ఇంటి ముందు వేసిన షామియానా ఒక్కసారిగా విద్యుత్ తీగలపై పడి కరెంటు సోకి ఘటనా స్థలంలోనే 2 మృతి చెందారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని కె గంగవరం మండలం కూల గ్రామం వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగి 3 యువకులు గల్లంతయ్యారు. మృతులు కాకినాడ జిల్లా వేలంగి గ్రామానికి చెందిన పితాని రాజేష్, కొప్పిశెట్టి సాయి, పామర్రు గ్రామానికి చెందిన మట్టపర్తి ఆనందులుగా పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అధికారులపై నోరు పారేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం జూపాకాలో ప్రహరీ గోడను కూల్చడానికి ఇంటి యజమానికి నోటీసు ఇవ్వడంతో పంచాయతీ సెక్రటరీకి ఫోన్ చేసి నోరు పారేసుకున్న ఆడియో, మరో విషయంలో మురికి కాలువ విషయంలో ఫోన్ చేసి మాట్లాడిన వీడియో వైరల్గా మారాయి. హైదరాబాద్లో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాల గుట్టురట్టవుతోంది. చిన్నపిల్లల అనారోగ్యానికి కారణమవుతున్న కల్తీ ఐస్ క్రీంలపై పోలీసులు దృష్టి సారించారు. అనో ఫర్జన్ ఫ్రూట్స్ పేరుతో నకిలీ ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్న గోడౌన్స్పై బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి జరిపింది. ఈ నెల 7వ తేదీన జరిగిన దొంగతనం కేసును కూకట్పల్లి పోలీసులు ఛేదించారు. ఇంట్లో పనిచేస్తూ దొంగతనానికి పాల్పడిన బంటి చంటికుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి 7 లక్షల రూపాయల విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ స్టీల్ పరిరక్షణ కమిటీ ఉక్కు సంకల్ప మహాపాదయాత్రను చేపట్టింది. స్టీల్ ప్లాంట్ నుంచి సింహాచలం వరకు పాదయాత్ర నిర్వహించారు. దాదాపు 20 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో కార్మిక సంఘాలు, నిర్వాసితులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంపై ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో పొన్నాడ మాట్లాడుతూ గత 7 రోజులుగా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి అపూర్వ స్పందన వచ్చిందని అన్నారు. ఈ నెల 11వ తేదీ నాడు చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం నేలకంఠాపురం మాజీ సర్పంచ్ కోట సత్యనారాయణపై వాలంటరీ పడాల శివ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు దాడి చేసి హత్యా ప్రయత్నం చేశారు. దీనిపై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు స్థానిక ఎన్టీఆర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కోట సత్యనారాయణను పరామర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. విశాఖ గాజువాకలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర మంత్రి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వద్దని ప్రకటించిన 24 గంటల్లోపే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ దిశగా అడుగులు వేస్తున్నామని
ప్రకటనకు స్టీల్ ప్లాంట్ కార్మికులు, పోరాట కమిటీ నాయకులు ఆగ్రహించారు. రోడ్డెక్కిన కార్మిక సంఘాల నాయకులు ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో జిల్లా నూతన కలెక్టర్గా రాజాబాబు బాధ్యతలు స్వీకరించారు. విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి ఈ 4 అంశాలపై పరిపాలన ఉంటుందని ఆయన తెలిపారు. నెల్లూరులో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతున్న అమ్మాయి అబార్షన్ కారణంగా క్లాస్ రూమ్లో దుర్మరణం చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.